హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలను ఇచ్చినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలను ఇచ్చినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు వచ్చేసరికి మనం లాస్ట్ 2 days ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ 24th July అండ్ 25th Julyకి సంబంధించినటువంటి 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనకి ఒక కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ రోజు వచ్చేసరికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అనేది మనకి ఈ రోజున వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF గురించి, దాని యొక్క అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఏంటి మనకి యొక్క IMF? ఇటీవల కూడా మనం ఈ యొక్క IMF కి సంబంధించి కూడా లాస్ట్ 2 times కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ 10 days బ్యాక్ కూడా మనం ఈ యొక్క IMF గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే మనకి యొక్క ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అనేది మనం చూడడం అయితే జరిగింది. సో మెయిన్ గా చూస్తే ఈ యొక్క IMF కి సంబంధించి చూస్తే ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయం. సో IMF ప్రత్యేక ఆర్థిక సహాయం చేసింది అని చెప్పి మనకి ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఏంటి మనకి అంటే చూడండి, మనకి ముఖ్యంగా తీసుకుంటే $650 million. సో $650 million ఆర్థిక సహాయం చేస్తూ ఈ రోజున మనకి పడిపోయిన దేశాలకు ఆర్థిక సహాయం చేసినటువంటి IMF చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో కూడా మనకి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో మనకి యొక్క IMF కూడా ఒకటి. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్తాం IMF మనకి. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏదైనా సరే మనకి ఒక అంశం కనుక తరచూ వార్తలు నిలిస్తే దాని యొక్క ప్రధాన కార్యాలయాలు అండ్ ముఖ్యంగా తీసుకుంటాము ఇటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. సో దానికి సంబంధించి చూస్తే మనకి యొక్క ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే మనకి మెయిన్గా చూస్తే ఎక్కడ అంటే వచ్చేసరికి వాషింగ్టన్ DC. సో వాషింగ్టన్ DCని ప్రధాన కార్యాలయంగా కలిగినటువంటి ఈ యొక్క IMF అనేది మనకి ఈ రోజున వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చూడండి, మనకి యొక్క IMFకి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైన అంశాలతోటి మనం తరచూ కూడా చూస్తున్నాం. సో IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఈ యొక్క IMF అనేది మనకి మెయిన్గా తీసుకుంటే దేని కొరకు ఎందువలన నిలిచింది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయం $650 billion ని మనకి ముఖ్యంగా 600 మనకి ముఖ్యంగా తీసుకుంటే వలస కార్మికులు అంటే ఆర్థిక వ్యవస్థ పడిపోయింది అని చెప్పొచ్చు. సో ఆర్థిక వ్యవస్థ పడిపోయినటువంటి దేశాలకు ఈ యొక్క మనీని ఆర్థిక సహాయంగా చేస్తూ ఈ రోజున మనకి యొక్క IMF అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఇందులో $200 billion ని ఈ రోజు మనకి విడుదల చేశారు. మొత్తంగా $650 billion ని సహాయం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంది. సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజున మనకి మొత్తంగా $200 billion ని విడుదల చేస్తూ ఈ యొక్క సంస్థ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే మనకి దేనికి సంబంధించి చూస్తే అంటే భారత్ డైనమిక్స్ LTD ప్లస్ హైదరాబాద్ మనకి ఎక్కడ ఉంది. సో ఈ యొక్క భారత డైనమిక్స్ లిమిటెడ్ మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి యొక్క దీనికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. సో ఆ యొక్క ఒప్పందం కూడా మనకి ఈ రోజున వార్తలను ఇచ్చింది. ముఖ్యంగా చూడండి, మనకి యొక్క ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి సంబంధించి ఈ యొక్క దేశాలకు ఆర్థిక సహాయం చేయడం కోసం వార్తలను ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ రోజున మనకి యొక్క IMF. ఇటీవల కాలంలో మనం ఎక్కువగా గమనిస్తే మనకి వార్తల్లో తరచూ నిలుస్తున్నటువంటి అంశం ఏది అంటే IMF అని చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో దీనికి సంబంధించి చూస్తే మనకి క్రిస్టలిన్ జార్జిన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనకి ఎవరు దీనికి మెయిన్ పదవిని స్వీకరిస్తున్నారు అండ్ చైర్పర్సన్ గా నియమితులై దీని అంత విధులు వ్యవహారాలను చూసుకున్నారంటే సో ఎవరు అంటే మనకి క్రిస్టలిన్ జార్జిన్ గారు. సో క్రిస్టలిన్ జార్జిన్ గారు మనకి దీనికి మెయిన్ పర్సన్ గా తీసుకోవచ్చు. సో వాషింగ్టన్ DC ప్రధాన కార్యాలయం కలిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మనకి ఈ రోజున ఆర్థిక సహాయం చేస్తూ ఈ యొక్క అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫిలిప్పైన్స్. సో ఫిలిప్పీన్స్ మనకి ఈ రోజు మరొక అంశంతో వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనకి ఈ యొక్క ఫిలిప్పైన్స్ అనేది వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ అండి. తరచూ వార్తలు నిలిచినటువంటి ఏదైనా సరే ఒక అంశం ముఖ్యంగా తీసుకుంటే ఒక అగ్ని పర్వతాలకు సంబంధించినటువంటి అంశాలు లాస్ట్ 10 days బ్యాక్ కూడా మనం ఒక అగ్నిపర్వతం గురించి సో బద్దలైందని చెప్పి చూడడం అయితే జరిగింది. సో ఈ రోజున మరొక అంశం మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది, టాల్ వాల్కనో. సో టాల్ వాల్కనో ఫిలిప్పైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫిలిప్పైన్స్ లోని లుజోన్ ద్వీపానికి చెందినటువంటి 50 కిలోమీటర్
దూరంలో ఉన్నటువంటి ఒక అగ్ని పర్వతం చాలా ఇంపార్టెంట్ మనకి ఫిలిప్పీన్స్ లోని లూజోన్. సో లుజోన్ ద్వీపం అని చెప్పి చెప్తాం, చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క ద్వీపానికి సంబంధించి. సో ఇటీవల కాలంలో కూడా మనం వివిధ రకాలైన ద్వీపకల్పాలకు సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసరికి ఫిలిప్పీన్స్ లో ఉన్నటువంటి లుజోన్. సో లుజోన్ ద్వీపానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక అగ్ని పర్వతం టాల్కాన్. సో టాల్ వాల్కనో చాలా ఇంపార్టెంట్ అండి యొక్క ఫిలిప్పీన్స్ కి సంబంధించి, టాల్ వాల్కనో అని చెప్పేసి. సో ఈ యొక్క టాల్ వాల్కనో ఫిలిప్పైన్స్ లో ఉన్నటువంటి లుజోన్ ద్వీపానికి మనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక అగ్ని పర్వతం. ఏంటి మనకంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్నటువంటి ఒక అగ్ని పర్వతం ఇటీవల బద్దలవుతూ ప్రమాదకరంగా మారుతూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ అగ్ని పర్వతాలకు సంబంధించినటువంటి అంశాలు ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క అగ్ని పర్వతాలకు సంబంధించి ఇటీవల కాలంలో ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఒక అగ్ని పర్వతం కావచ్చు, వివిధ రకాలైన అగ్ని పర్వతాలను మనం తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తున్నాయి. ఈ యొక్క అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు ఏ ప్రాంతానికి సంబంధించింది అండ్ ఏ దేశానికి సంబంధించింది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఎప్పుడు మనకి బద్దలైంది. సో దాని యొక్క విస్తీర్ణం ఎంత మొత్తంలో ప్రమాదవశాత్తు ఎంతమంది బలవడం అనేది జరిగింది. సో మరణించడం అనేది జరగవచ్చు, లేదంటే బలహీనులు అవ్వడం జరగవచ్చు, లేదంటే ప్రమాద బారిన పడడం జరగవచ్చు. సో ఇటువంటి ప్రతి అంశం కూడా మనకి ఇంపార్టెంట్. ముఖ్యంగా చూడండి మనకి ఈ యొక్క ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క అగ్ని పర్వతాలకు సంబంధించి అగ్ని పర్వతాలు మనకి ఇటీవల కాలంలో చాలా అరుదు కాదండి, చాలా తరచుగా కూడా జరుగుతున్నాయి. మనకి లాస్ట్ 1 month బ్యాక్ నుంచి కూడా ఈ యొక్క అగ్ని పర్వతాలకు సంబంధించి నియర్లీ 10 or 20 అనేది మనం డిస్కస్ చేయడం అనేది ఎగ్జాక్ట్లీ 10 అయితే మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇటీవల కాలంలో బద్దలవుతూ వార్తలు అగ్ని పర్వతాలకు సంబంధించినటువంటి బిట్స్ అనేది ఒక బిట్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం అనేది జరుగుతుందండి. సో ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు ఆ యొక్క ప్రతి అభ్యర్థి కూడా గమనించండి. మనకి ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క అగ్ని పర్వతాలకు సంబంధించి సో దాని యొక్క విస్తీర్ణం గురించి ఎంత మొత్తంలో ప్రమాదం అనేది జరిగింది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క బిట్స్ అనేది మనకి ముఖ్యంగా తీసుకుంటే ఏ విధమైనటువంటి మనకి యొక్క ప్రమాదం అనేది జరిగింది, సో ఎంత మొత్తంలో నష్టం అనేది జరిగింది, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే ఈ రోజు ఫిలిప్పీన్స్ లో ఉన్నటువంటి లుజోన్ ద్వీపానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక అగ్ని పర్వతం అనేది మనకి ఈ రోజు బద్దలైంది. సో ఆ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతారు, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పే ఒక అగ్ని పర్వతం. అండ్ అదే విధంగా తీసుకుంటే ఇది ఏ యొక్క దేశంలో ఉంది, సో ఫిలిప్పైన్స్ లో ఉన్నటువంటి ఎక్కడ టాల్ వల్కనో. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క సిటీస్ కి సంబంధించి ఆ యొక్క ప్రాంతాల పేర్లు అనేది ముఖ్యంగా చూడండి. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క పేర్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఎక్కడ ఈ యొక్క వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పే ఒక అంశం అడగవచ్చు, లేదంటే ఇటీవల కాలంలో బద్దలవుతూ వార్తలు నిలిచినటువంటి ఒక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అగ్ని పర్వతం ఏ ప్రాంతానికి సంబంధించిందని చెప్పి అడుగుతారు. సో ఏ ద్వీపానికి సంబంధించిందని చెప్పి అడుగుతారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఒక అగ్ని పర్వతానికి సంబంధించింది, లుజోన్ ద్వీపానికి చెందినటువంటి ఒక అగ్ని పర్వతం అని చెప్పి చెప్పవచ్చు, టాల్ వల్కనో అని చెప్పి ఒక ప్రాంతానికి సంబంధించిందని చెప్పి చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకు గాను ఈ యొక్క అగ్ని పర్వతం అనేది ఇటీవల బద్దలవుతూ ప్రమాదకరంగా మారుతున్నందున ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. సో అగ్ని పర్వతం చూసాం మనకి చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తము కూడా ఒక విషాదకరమైనటువంటి అంశంగా నిలబడతాయి, ఎందుకంటే అంత ప్రమాదకరమైనటువంటిది అని చెప్పి చెప్పవచ్చండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అగ్ని పర్వతాలకు సంబంధించి, ఎందుకంటే చాలా ప్రమాదకరం కూడా. సో అందువలన ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ యొక్క ప్రభుత్వం అనేది ప్రజలను అప్రమత్తం చేస్తూ సో వారందరినీ కూడా ప్రొటెక్షన్ అంటే సురక్షిత ప్రాంతాలకు తరలించడం అయితే జరిగిందని చెప్పి. సో ఈ విధంగా చూసుకుంటే ఈ యొక్క ఫిలిప్పైన్స్ లో ఉన్నటువంటి టాల్ వల్కన్ అనే చోట మనకి ఈ యొక్క లుజోన్ ద్వీపానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పే ఒక అగ్ని పర్వతం బద్దలవుతూ వార్తలు నిలిచింది. సో ఈ యొక్క అంశానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, డిఆర్డిఓ యాంటీ డ్రోన్ టెక్నాలజీ D4 డ్రోన్ వ్యవస్థ అని చెప్పి చెప్తాం. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క డ్రోన్స్ కి సంబంధించి చాలా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. డిఆర్డిఓకి సంబంధించి చూస్తే నిన్నటి రోజున కూడా మన లాస్ట్ 1 month నుంచి కూడా ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించిన అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి.
యాంటీ డ్రోన్ టెక్నాలజీ. సో D4 డ్రోన్ వ్యవస్థ అండ్ D4 డ్రోన్ సిస్టమ్స్ లో అనేక సెన్సార్లు డ్రోన్ల పైన ఎదురు దాడి అని చెప్పే సో ఈ యొక్క అంశాలతోటి ఈ యొక్క అంశం అనేది మనకు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో D4 డ్రోన్ వ్యవస్థ 4 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క శత్రు దేశాలకు సంబంధించినటువంటి డ్రోన్ వ్యవస్థను సమూలంగా మట్టు పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక అంశమే యాంటీ డ్రోన్ టెక్నాలజీ. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క డ్రోన్స్ కి సంబంధించి డ్రోన్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు మనకి ముఖ్యంగా తీసుకుంటే 4 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేయగలిగినటువంటి ఒక క్యాపబిలిటీ ఉందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో చూసాం ఈ యొక్క ముఖ్యంగా మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి అత్యున్నతమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యవస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో అగ్ని క్షిపణి గురించి కావచ్చు, వివిధ రకాలైన క్షిపణులను తయారీలో రూపకల్పనలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించింది DRDO. సో అటువంటి ఉన్నతమైనటువంటి ఒక సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క DRDO వారు ఈ రోజున ఒక యాంటీ డ్రోన్ టెక్నాలజీ, చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క టెక్నాలజీ అనేది, యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. D4 డ్రోన్ వ్యవస్థ 4 కిలోమీటర్ల పరిధి అంటే దాని యొక్క అవతల యొక్క పరిధిని దాటి ఉన్నటువంటి డ్రోన్లను కూడా గుర్తించి మరి ధ్వంసం చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉందని చెప్పవచ్చు ఈ యొక్క యాంటీ డ్రోన్ టెక్నాలజీకి. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క D4 డ్రోన్ సిస్టంలో అనేకమైనటువంటి సెన్సార్లు, డ్రోన్ల పైన ఎదురు దాడి చేసేటువంటి 2 విధ్వంస పరికరాలు కూడా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే D4 డ్రోన్ సిస్టంలో అనేక సెన్సార్లు, డ్రోన్ల పైన ఎదురు దాడి అని చెప్పి 2 విధ్వంసకరమైనటువంటి పరికరాలు కూడా ఉంటాయి. ఈ యొక్క టెక్నాలజీ డ్రోన్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ని జామ్ చేసి డ్రోన్ హార్డ్వేర్ని నాశనం చేసింది. చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తీసుకుంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ యొక్క టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ ఏంటి, డ్రోన్లో ఉన్నటువంటి ఒక కమాండ్ ఉంటుంది. సో కంట్రోలింగ్ కమాండ్ అనేది మనకు ఉంటుంది. సో మొత్తం ఆ యొక్క కమాండ్ పైన దీని యొక్క ఎఫెక్ట్ అని చూపిస్తుంది. సో మొత్తంగా తీసుకుంటే మనం జామర్స్ అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. సెన్సార్స్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా మొబైల్ జామర్స్ అని చెప్పి వినే ఉంటారు. ఎందుకంటే సిగ్నల్స్ ని అవతలకి వెళ్ళనివ్వకుండా, ఇఫ్ ఇన్ కేస్ ఒక చోట ఒక జామర్ ని కనుక మనం ప్లేస్ చేస్తే అక్కడ నుంచి సిగ్నల్స్ అనేది అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా, సో సిగ్నల్స్ అనేది ఆ యొక్క పరిధిని దాటి వెళ్లకుండా సిగ్నల్స్ ని కట్ చేయగలిగినటువంటి ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటిదే మనకి జామర్స్ అని చెప్పి చెప్తాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క టెక్నాలజీ డ్రోన్ లో ఉన్నటువంటి కమాండ్ ని కూడా, ఈ యొక్క కంట్రోలింగ్ ని కూడా, కంట్రోల్ సిస్టమ్ ని కూడా జామ్ చేసి డ్రోన్ హార్డ్వేర్ ని నాశనం చేసేటువంటి ఒక క్యాపబిలిటీ కలిగి ఉంటుంది. సో ఇది మనకి యొక్క యాంటీ డ్రోన్ టెక్నాలజీని కలిగినటువంటి DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఒక అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మనకి తరచూ వార్తలు నిలుస్తుంది ఈ యొక్క DRDO. ఎందుకు అంటే మనకి ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క డిఫెన్స్ రంగం అంటే మనకి దేశ సంరక్షణలో భాగ్యంగా మాత్రమే బాధ్యతలు కాకుండా, ముఖ్యంగా ఈ యొక్క కరోనా కష్టకాలంలో అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలు చేపడుతూ నూతనమైనటువంటి అనేకమైనటువంటి అంశాలతో మనకి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ యొక్క DRDO, యాంటీ డ్రోన్ టెక్నాలజీ అని చెప్తాం. D4 డ్రోన్ వ్యవస్థ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక డ్రోన్లను కూడా ధ్వంసం చేయగలిగే ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటిది. అండ్ అదేవిధంగా ఆ యొక్క ముఖ్యంగా తీసుకుంటే యొక్క సెన్సార్స్ డ్రోన్ల పైన ఎదురుచాడి చేసి విధ్వంసకరమైనటువంటి పరికరాలు ఉంటాయి. ఆ యొక్క పరికరాలను నాశనం చేయగలిగినటువంటి ఒక క్యాపబిలిటీ ఉంది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే డ్రోన్ హార్డ్వేర్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క డ్రోన్ హార్డ్వేర్స్ ని కూడా నాశనం చేసేటువంటి ఒక కెపాసిటీ. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క DRDO కి సంబంధించి ఈ రోజున యాంటీ డ్రోన్ టెక్నాలజీ అనేటువంటి ఒక అంశంతో మనకు వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క DRDO అనేది. సో దీనికి సంబంధించి ఈ రోజు యొక్క అంశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చూడండి, ఏదైనా సరే ఒక అంశం తరచూ వార్తలు నిలుస్తుంటే, ఏదైనా ఒక సంస్థ కావచ్చు, ఏదైనా ఒక అంశం కావచ్చు, తరచూ కనుక వార్తలు నిలుస్తుంది అంటే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించని చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక DRDO యాంటీ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి సీ బ్రేకర్. సో సీ బ్రేకర్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సీ బ్రేకర్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క యుద్ధ నౌకలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ యొక్క యుద్ధాలకు సంబంధించి ఉపయోగించేటువంటి ఒక రాఫెల్స్ కావచ్చు, మనం ఇటీవల కాలంలో ఈ యొక్క అంశాలకు సంబంధించి కూడా చూసాం.
చాలా ఇంపార్టెంట్ సీ బ్రేకర్ అంటున్నారు. సో ముఖ్యంగా చూస్తే ఇది కూడా మనకి అత్యాధునికమైనటువంటి ఒక అధునాతన టెక్నాలజీ అని చెప్పవచ్చు. సో ఆ యొక్క టెక్నాలజీలతో రూపకల్పన చేయబడింది యొక్క సీ బ్రేకర్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్తాం. సో 300 కిలోమీటర్ల పరిధి వరకు ల్యాండ్ మరియు సీ టార్గెట్ కదులుతున్నటువంటి నిశ్చలంగా ఉన్నటువంటి టార్గెట్స్ ని కూడా ఈజీగా మనకి బ్లాస్ట్ చేయగలిగినటువంటి ఒక క్యాపబిలిటీ. సో వీటిని బ్రేక్ చేసేటువంటి ఒక అంశం అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చూడండి 300 కిలోమీటర్లు ఇటీవల కాలంలో మనం చూసినటువంటి అంశాల్లో కూడా అత్యంత ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో 300 కిలోమీటర్ల దూరంలో పరిధిలో ఉన్నటువంటి వరకు ల్యాండ్స్ ని కూడా మరియు సీ టార్గెట్స్ ని కూడా కదులుతున్నటువంటి వాటిని అండ్ నిశ్చలంగా ఉన్నటువంటి టార్గెట్స్ ని కూడా బ్రేక్ చేయగలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి థింగ్ మనకి 300 కిలోమీటర్ల పరిధి వరకు కూడా యొక్క ల్యాండ్ మరియు సీ టార్గెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా చూసాము ఈ యొక్క రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కి సంబంధించి డిఫెన్స్ సిస్టమ్స్ అండి. ఇటీవల కాలంలో యొక్క తరచూ వార్తలు ఇస్తున్న యొక్క డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి అంశాలు అండ్ ముఖ్యంగా తీసుకుంటే యొక్క రాఫెల్స్ కి సంబంధించి సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి యొక్క సీ బ్రేకర్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అని. సో ఎంత పరిధి వరకు కూడా దీని యొక్క విస్తీర్ణం చూపగలదు అంటే 300 కిలోమీటర్ల పరిధి వరకు కూడా మనకి ఈ యొక్క సీ టార్గెట్స్ ని అండ్ కదులుతున్న వాటిని నిశ్చలంగా ఉన్నటువంటి టార్గెట్స్ ని కూడా మనకి నాశనం చేయగలదని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం మరొకసారి వార్తలు నిలిచింది. సో మరొకసారి అని ఎందుకు అంటున్నాము అంటే ILO మనకి చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్ వర్కర్స్ అని చెప్పి సో ఈ యొక్క అంశానికి సంబంధించి వీటికి సంబంధించి ఒక గ్లోబల్ ఎస్టిమేటెడ్ అని చెప్పవచ్చు. సో ఒక ఇండెక్స్ లాంటిది మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. చూడండి మనకి యొక్క ILO గ్లోబల్ ఎస్టిమేట్స్ ఆన్ ఇంటర్నేషనల్ మైగ్రేట్ వర్కర్స్ అని చెప్పి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ప్రపంచంలో వలస కార్మికుల సంఖ్య అనేది మనకి 169 మిలియన్స్ కి చేరింది. సో 2019 ప్రకారంగా. సో 2017 సంవత్సరంతో పోలిస్తే 5 మిలియన్ల జనాభా లేదా 3% పెరుగుదల. చాలా ఇంపార్టెంట్ అండి మైగ్రేట్ వర్కర్స్ వలస కార్మికులు. సో వలస కార్మికులకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు ఇస్తుంది. సో ఇంటర్నేషనల్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తాం. మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ILO. సో ఈ యొక్క ILOకి సంబంధించి ప్రపంచ వలస కార్మికులు ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి ఒక అంశం అని చెప్పవచ్చు. సో మొత్తంగా 169 మిలియన్స్ కి మనకి ఒక 2019 కి చేరింది. సో మొత్తంగా తీసుకుంటే 2017 సంవత్సరం. సో 2017తో పోల్చుకుంటే 5 మిలియన్ జనాభా లేదా 3% అనేది మనకి పెరుగుదల అనేది కనబడుతుంది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇంక్రిమెంట్స్ అని చెప్పవచ్చు. సో ILO ఇటీవల కాలంలో ఈ యొక్క ILO కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఏదైతే తరచూ వార్తలు నిలుస్తుందో ఆ యొక్క అంశం పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ILOకి సంబంధించి ఇటీవల లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం ఈ యొక్క ILO గురించి డిస్కస్ చేసాం. అండ్ అదేవిధంగా లాస్ట్ 10 days బ్యాక్ కూడా మనం ఈ యొక్క ILO గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క మైగ్రేట్ వర్కర్స్ కి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క పెరుగుదల సో 5 మిలియన్ జనాభా లేదా 3% పెరిగింది అని చెప్పి ప్రపంచ వలస కార్మికుల సంఖ్య ఇటీవల కాలంలో తీసుకుంటే మనకి 164 గా ఉన్నట్టుది ఇప్పుడు 169 కి చేరడం అయితే జరిగింది 2019 లెక్కల ప్రకారంగా తీసుకుంటే. సో 3% పెరుగుదల ఇంక్రిమెంట్ అనేది ఉందని చెప్పవచ్చు. అండ్ మెయిన్ గా తీసుకుంటే 2013 లో వచ్చేసరికి ఈ యొక్క సంఖ్య ఎంత అంటే 150 మిలియన్స్. అంటే ప్రస్తుతం తీసుకుంటే 12.5%. చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటివి. ముఖ్యంగా చూడండి ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఇటీవల కాలంలో తరచూ వార్తలో నిలుస్తుంది ఈ యొక్క అంశం అనేది ILO అనేది మనకి. ముఖ్యంగా చూడండి ILO గురించి డిస్కస్ చేసాం. UNO అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మనకి ఇటీవల కాలంలో చూసాం ఈ యొక్క UNOకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు గాను అతి ముఖ్యమైనటువంటి ఒక సంస్థ ఏది అంటే ఐక్యరాజ్య సమితి. సో ఆ యొక్క ఐక్యరాజ్య సమితి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభించబడినటువంటి యొక్క ఐక్యరాజ్య సమితి. సో దాని యొక్క అనుబంధ సంస్థలు కనుక వార్తలు నిలిస్తే ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ILO అని చెప్పేది. సో చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు ఈ యొక్క ILO కూడా ఒకటి. సో ఆ యొక్క ILO ఇటీవల కాలంలో ఏదైనా సరే మనకి అనేకమైనటువంటి అంశాలను చూస్తున్నాం. ఏదైనా సరే తరచూ కనుక వార్తలు నిలిస్తే అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా చూడండి. ఆ యొక్క అభ్యర్థులు మనకి ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుంటాం. సో ఈ యొక్క ఐఎల్ఓకి సంబంధించి, ఈ యొక్క ఇండెక్సెస్కి సంబంధించి, తరచూ వార్తలైనటువంటి అంశాలకు సంబంధించి ఏదైనా ఒక అంశం కనుక తరచూ వార్తలో నిలుస్తుంది అంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఒక బిట్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్స్ ఉంది. సో మొత్తంగా తీసుకుంటే మొత్తం ఎక్కువ శాతం ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నటువంటి ప్రాంతాలను చూడడం ఆసియా, పసిఫిక్, అరబ్ కంట్రీస్ ఎగ్జాక్ట్గా తీసుకుంటే 24 మిలియన్ పీపుల్స్ అనేవారు ఉన్నారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఆఫ్రికా 13.7 మిలియన్ పీపుల్. అండ్ అదేవిధంగా తీసుకుంటే మైగ్రెంట్ వర్కర్స్లో మహిళల శాతం చాలా ఇంపార్టెంట్, 41.5% అండి, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అంశానికి సంబంధించి పురుషులు వచ్చేసరికి 58.5%. చూడండి మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి మైగ్రెంట్ వర్కర్స్ యొక్క నిష్పత్తి, మహిళలు వచ్చేసరికి 41.5% అండ్ పురుషులు వచ్చేసరికి 58.5%. ముఖ్యంగా చూడండి, ఏదైనా సరే ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో తరచూ కూడా వార్తలు నిలుస్తున్నాయి. తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు కనుక ఏవైనా ఉంటే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ప్రపంచంలో వలస కార్మికులకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క బిట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ యొక్క అంశం ఐఎల్ఓ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజు మరొక అంశంతో ఈ యొక్క ఐఎల్ఓ వార్తలు నిలవడం అయితే జరిగింది. ఆసియా, పసిఫిక్ కంట్రీస్ కి సంబంధించి 24 మిలియన్స్ తోటి, అండ్ ఆఫ్రికా 13.7 మిలియన్స్ తోటి, అండ్ మైగ్రెంట్ వర్కర్స్ వచ్చేసరికి మహిళల శాతం 41.5% అండ్ పురుషుల శాతం 58.5%. సో ఈ విధంగా ఈ యొక్క ఐఎల్ఓ గ్లోబల్ ఎస్టిమేట్స్ ఆన్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్ వర్కర్స్, సో దానికి సంబంధించి ఒక నివేదిక అని చెప్పవచ్చు. సో ఈ యొక్క నివేదిక ఆధారంగా మనకి ఈ యొక్క అంశం అనేది వెలువరించబడింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి మాత్రం నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఒక స్టేట్ మనకి ఒక నూతనమైనటువంటి కార్యక్రమాలతోటి వార్తలు నిలిచింది. సో ఆ యొక్క రాష్ట్రం ఏది అంటే సో బీహార్ రాష్ట్రం మనకి 2 నూతనమైనటువంటి కార్యక్రమాలతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి 2 అంశాలతోటి, ఒక నూతనమైనటువంటి అంశాలతోటి బీహార్ స్టేట్ మనకి వార్తలు నిలిచింది. సో ఆ యొక్క అంశాలు ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు అని చెప్పి, 2 వర్గాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ అని చెప్పవచ్చు. సో ఆ యొక్క 2 వర్గాలు ఏంటి అంటే మహిళలకు అండ్ యువతకు సంబంధించినటువంటి ఒక స్కీమ్ అని చెప్పవచ్చు. సో ముఖ్యమంత్రి మహిళా యోజన, సో ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన అండ్ ముఖ్యమంత్రి యువజన ఉద్యాన యోజన. అంటే ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన అంటే మహిళలకు సంబంధించింది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి యువత ఉద్యమి యోజన అంటే మన యొక్క యువతకు సంబంధించినటువంటి అంశాలు. సో ఈ విధంగా మహిళలకు సంబంధించినటువంటివి అండ్ అదేవిధంగా యువతకు సంబంధించిన ఈ 2 అంశాలతో మనకి ఈ రోజు 2 నూతనమైనటువంటి కార్యక్రమాలతో ఈ రోజు మనకి యొక్క బీహార్ ప్రభుత్వం అనేది వార్తలు ఇచ్చింది. సో ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నితీష్ కుమార్ గారు మనకి దీన్ని ప్రవేశపెడుతూ వార్తలు నిలిచారు. సో ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో ఈ యొక్క 2 అంశాల ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏంటి అంటే ఒక ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించాలని ఒక కార్యక్రమంతో సో దీన్ని చేపట్టడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే ప్రతి మహిళ కూడా వారి యొక్క ప్రతి ఒక్క అభివృద్ధి అంటే పారిశ్రామిక పరంగా కావచ్చు, ఎకనామికల్ గా ప్రతి ఒక్క విధంగాను వారు ముందంజలో ఉండాలి, వారు ముందుకు నడవాలి అని చెప్పే అంశంతో సో వారికి సంబంధించి పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దే కార్యక్రమం అండ్ వారి యొక్క అభివృద్ధికి సహకరించేందుకు గాను ప్రభుత్వం మీకు చేదోడుగా ఉంటుందని చెప్పి సో 10 లక్షల రూపాయలను వారికి ఇవ్వడం అయితే జరిగింది. సో రుణాన్ని వారికి 10 లక్షల రూపాయలుగా అందజేయడం అనేది జరుగుతుంది. సో వారి యొక్క వ్యాపార నిమిత్తమై ఈ 10 లక్షల రూపాయలు అందజేస్తుంది. సో ఎవరైతే దీన్ని కేవలం పరిశ్రమల్లో ఉన్నటువంటి కేవలం వారి యొక్క వ్యాపారాలకు మాత్రమే ఉపయోగించాలి. సో ఆ విధంగా ఉపయోగించిన వారికి 5 లక్షల రూపాయలు అంటే దాంట్లో సగభాగం 50% అనేది మనకి సబ్సిడీ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. సో సబ్సిడీ కింద 50% పోతుంది. సో రిమైనింగ్ 50 అనేది మనం రుణాన్ని చెల్లించాలి. సో ఈ విధంగా మహిళల యొక్క అభివృద్ధి కోసం వారికి ముందుగా వారి యొక్క పారిశ్రామిక పరంగా వారి యొక్క డెవలప్మెంట్ పరంగా వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు గాను ఈ రోజు మనకి యొక్క బీహార్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం మనకి ఈ యొక్క బీహార్ రాష్ట్రం చేపట్టినటువంటి ఒక నూతనమైనటువంటి కార్యక్రమం. అండ్ అదేవిధంగా యువతకు సంబంధించి సో యువతను కూడా ముందు పదంలో కంటే మన యువతే దేశానికి పట్టుకొమ్మలు అంటారు కదా. సో యువత ముందంజలో ఉండాలి, యువత మార్గదర్శకాలుగా ఉండాలని చెప్పి సో వారిని అభివృద్ధి మార్గాల్లోకి పయనించే విధంగా సో వారిని ముందుగానే సో వారికి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని అందించే విధంగా సో అందుకు గాను వారికి రుణాలను విడుదల చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్యమంత్రి యువత ఉద్యాన యోజన సో ఉద్యమ యోజన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి సో ఈ రోజు మనకి యొక్క 2 వర్గాలకు సంబంధించినటువంటి ఒక నూతనమైనటువంటి కార్యక్రమాలను ఈ యొక్క బీహార్ రాష్ట్రం
చేపడుతూ వార్తలు వచ్చారు. సో ఈ విధంగా మనకి వార్తల్లో ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్స్ కి సంబంధించి కానీ ఏదైనా అంశం వార్తలను ఇస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి ఫస్ట్ టాపిక్, బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం. సో 2 అంశాలతోటి ఈ రోజు మనకి యొక్క రాష్ట్రం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో మొట్టమొదటి ఈ రోజు మనకి అంశం కుర్నాల్. సో కురువాల్ అని చెప్పే ఒక స్కీమ్ అనేది మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ కురువాల్ స్కీమ్. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఇది మనకి తమిళనాడు ప్రాంతం. సో తమిళనాడుకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా నియామకమైనటువంటి వారు ఎవరు అంటే స్టాలిన్ గారు. సో స్టాలిన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక నూతనమైనటువంటి కార్యక్రమమే ఈ యొక్క కురువాల్. సో కురువాల్ యొక్క కావేరీ నదికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఎందుకొరకు అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం. ఇటీవల కాలంలో కూడా మనకి తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రం అనేది తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ విధంగా తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా నూతనంగా ముఖ్యమంత్రులుగా విధులు నిర్వహిస్తున్న వారు ప్రవేశపెడుతున్నటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి కానీ ఏదైనా అంశం వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ విధంగా ఈ యొక్క కురువాల్ ప్రాజెక్ట్ ని ఈ రోజు మనకి యొక్క స్టాలిన్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఏదైనా ప్రాజెక్ట్ అంటే సరస్సులకు, నదులకు సంబంధించి సో దానిపై ఆధారపడుతూ మనకి ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ అనేది వార్తలు ఇస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి కురువాల్ అనేటువంటి ఒక స్కీమ్ కి సంబంధించినటువంటి తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా స్టాలిన్ గారు ప్రారంభించినటువంటి ఒక అంశం. సో ఇది మనకి ఒక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్. సో మన యొక్క భారతదేశ ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఒక స్కీమ్ అనేది నరేంద్ర మోదీ గారు ఈ రోజు లాంచ్ చేస్తూ వార్తలను ఇచ్చారు. సో అది ఏంటి అంటే మనకి కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ఫర్ COVID-19. చాలా ఇంపార్టెంట్ కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ఫర్ COVID-19 అనే ఒక స్కీమ్ తోటి ఈ రోజు మనకి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు చేపడుతూ వార్తలు నిలిచారు. ఎందుకోసము అంటే ప్రస్తుతం ఈ యొక్క హెల్త్ కేర్ సెంటర్స్ కి సంబంధించి సో ఈ యొక్క హెల్త్ సెక్టార్ లో స్కిల్డ్ పర్సన్స్ అనేవారు తక్కువగా ఉన్నారు. సో వారి యొక్క నియామకాన్ని చేపట్టాలి. సో వారికి సంబంధించి నియామక ప్రక్రియను చేపట్టాలి అని చెప్పే ఒక అంశంతో వీరు యొక్క స్కిల్డ్ పర్సన్స్ కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని, ఒక కోర్సుని డెవలప్ చేయడం కోసం 1,00,000 మంది స్కిల్డ్ వర్కర్స్ ని తయారు చేయడం కోసం వీరు ఏర్పరిచినటువంటి ఒక ప్రోగ్రామే మనకి ఈ యొక్క కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ COVID-19 అని చెప్పి సో ఈ విధమైనటువంటి అంశంతో ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోదీ గారు ప్రారంభిస్తూ వార్తలను ఇచ్చారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి లాంచ్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఒడిస్సా రాష్ట్రం. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా 3 అంశాలతో మనకి ఈ రోజు వార్తలు నిలవడం జరిగింది. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన 3 అంశాలు ఏంటి అంటే పోలీస్ నియామకాల్లో ట్రాన్స్జెండర్స్. సో పోలీస్ నియామకాల్లో ట్రాన్స్జెండర్స్ అని చెప్పి చెప్తున్నారు. సో ఒక ఏ ఎగ్జామ్లోనైనా సరే మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించినటువంటి అంశాల పట్ల ఎక్కువగా కూడా మనకి బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషన్ ఒలివియా. సో ఆపరేషన్ ఒలివియా అని చెప్పి ఇటీవల కాలంలో చూసాం మనం. మెయిన్గా 2 months బ్యాక్ కూడా వార్తలు నిలిచింది ఆపరేషన్ ఒలివియా ప్రొటెక్షన్ స్కీమ్స్ అని చెప్పి. సో ఆ విధంగా మనకి ఇక వార్తల అంశాల్లో చూసాం. అండ్ నెక్స్ట్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. సో సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అని చెప్పి మరణిస్తూ వార్తలు నిలిచాయి. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి అంశాలతో మనకి ఈ యొక్క మెయిన్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అని చెప్పి సో ఈ అంశాలతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే పోలీస్ నియామకాల్లో ట్రాన్స్జెండర్స్. సో పోలీస్ నియామకాల్లో ట్రాన్స్జెండర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో మనం ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కూడా ముఖ్యంగా తీసుకోవచ్చు. ఎందుకు అంటే ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా చూడడం అనేది జరుగుతుంది. సో డైలీ మనం ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి చూస్తున్నాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో చూసాం ఏ ఒక్క ఎగ్జామ్ లోనైనా సరే డెఫినెట్ గా మనకు ఒక బిట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం యొక్క పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మెయిన్ గా గమనించండి. ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఇటీవల వస్తున్నటువంటి స్కీమ్స్ కావచ్చు, కొత్త నూతనమైనటువంటి అంశాలు కావచ్చు, అటువంటి అంశాలనేది మనకి ఎక్కువ శాతం అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఇటీవల కాలంలో చూసాం
తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో మనకి బీహార్ రెండో విడత ఎలక్షన్స్ అని చెప్పి, సో బీహార్ రెండో విడత ఎలక్షన్స్ లో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిగా ఒక ట్రాన్స్జెండర్స్ నియమితులయ్యారు అని చెప్పి, అండ్ అదే విధంగా తీసుకుంటే ప్రైమ్ జెండర్స్ అని చెప్పి కూడా చూసాం. సో ప్రైడ్ జెండర్స్ అంటే ప్రైడ్ స్టేషన్ నేమ్ పెట్టి రైల్వే స్టేషన్ ఆ యొక్క ట్రాన్స్జెండర్స్ కి అంకితం చేశారు అని చెప్పి, సో ఈ విధంగా ప్రైడ్ స్టేషన్ పేరిట వారికి అంకితం చేయడం అనేది జరిగింది. అండ్ అదే విధంగా తీసుకుంటే ఒడిశా రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి స్కీమ్ మనకి మధుబాబు పెన్షన్ యోజన స్కీమ్ అని చెప్పి, సో ఆ యొక్క మధుబాబు పెన్షన్ యోజన స్కీమ్ లో ట్రాన్స్జెండర్స్ ని కూడా చేరుస్తూ వార్తలు నిలిచారు. ఈ విధంగా ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ వరల్డ్ వైడ్ గా తీసుకుంటే మనకి ఈ యొక్క న్యాయవాది వృత్తికి సంబంధించి మనకి మెయిన్ గా ఒక జస్టిస్ కూడా వార్తలు నిలవడం అయితే జరిగింది. జస్ట్ ఇక కేవలం ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి అండ్ రకరకాలైనటువంటి అంశాల గురించి, అండ్ వరల్డ్ ఫస్ట్ టాయిలెట్ అని చెప్పి, ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి వ్యాక్సినేషన్ కార్యక్రమం అని చెప్పి, సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి అంశాలతోటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి ట్రాన్స్జెండర్స్ అనేవారు తరచూ వార్తలు నేస్తున్నారు. సో మెయిన్ గా ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి మనకి ఎక్కువ శాతం వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను దూరం చేయాలి అని చెప్పి అంశంతో ఇటీవల కాలంలో నిన్నటి రోజున కూడా చూసాం ఒక ప్రైవేట్ సంస్థ. సో ఈ ప్రైవేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ కి జాబ్ ఆపర్చునిటీ, జాబ్ రిక్రూట్మెంట్ ని కల్పిస్తారో వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ ను కూడా కలిగిస్తామని చెప్పి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా చూసాం. సో అనేక విధంగా ప్రపంచ వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తీసుకుంటే మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగిస్తూ వార్తలు నిలుస్తున్నారు. సో ప్రతిరోజు కూడా మనకి యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించిన వివిధ రకాలైనటువంటి అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఎక్కువ శాతం మనకి బిట్స్ అడగడానికి పాసిబుల్ ఉంది. సో ప్రస్తుతం మనకి ఇక్కడ ట్రాన్స్జెండర్స్ కి సంబంధించిన అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఏ ఒక్క అంశమైనా సరే ఆ యొక్క స్కీమ్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా ఏ యొక్క ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ కోసం ఒక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అని చెప్పి ఒక యాక్ట్ ని కూడా ప్రవేశపెట్టారు. సో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ స్కీమ్ ఆర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి, సో ఈ విధంగా అనేక అంశాలతోటి మనకి ఈ యొక్క అంశం ప్రతిరోజు కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో మనకి యొక్క ట్రాన్స్జెండర్స్ ఉంది. ఈ రోజు మనకి తీసుకుంటే ఈ యొక్క పోలీస్ నియామక ప్రక్రియ, సో ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచిందని చెప్పాను ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి. అది ఏంటి అంటే నిన్నటి రోజున మనకి యొక్క పోలీస్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. సో 480కి పైగా రిక్రూట్మెంట్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ని ఒడిశా ప్రభుత్వం విడుదల చేస్తూ వార్తనిచ్చింది. మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ లో కేవలం మన మామూలు పర్సన్స్ కే కాకుండా ట్రాన్స్జెండర్స్ కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కేటాయింపును కలిగిస్తూ వార్తనిచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో వీరిలో ఉన్నటువంటి ఆ విభేదాలను తొలగించాలి అండ్ వారిలో ఉన్నటువంటి ఆ వైఖరిని తీసివేయాలని చెప్పే ఉద్దేశంతో వారి కొరకు అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలను అనేక రాష్ట్రాలు ప్రవేశపెడుతున్నాయి. ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ లో ఒక ప్రత్యేకమైనటువంటి కేటాయింపును కలిగిస్తూ వార్తలు వచ్చాయి. సో ట్రాన్స్జెండర్స్ నోటిఫికేషన్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కేటాయింపు కేవలం మనకి యొక్క పోలీస్ నియామక ప్రక్రియలో వారికి కూడా అవకాశాలు కలిగిస్తున్నామని చెప్పి ఈ రోజు మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ వార్తలు నిలిచింది ఒడిశా రాష్ట్రం. సో ఇది మనకి యొక్క ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ట్రాన్స్జెండర్స్ కి సంబంధించినటువంటి మొట్టమొదటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి ఆ యొక్క ఒడిశా రాష్ట్రంలో సెకండ్ థింగ్. సో రెండవ అంశం ఏది అంటే ఆపరేషన్ ఒలివియా. ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క ఆపరేషన్ ఒలివియాకి సంబంధించి ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ అని చెప్పి చూసాం. చాలా ఇంపార్టెంట్ మనకి జలవనరులకు సంబంధించిన ఒక శాఖ. సో దాన్ని మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1980 నుండి ఈ యొక్క ఆపరేషన్ ఒలివియా స్కీమ్ ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క ఒలివియాకి సంబంధించి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ అని చెప్పి చెప్తాం. 1980వ సంవత్సరం నుండి ఇవి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ ఒలివియా స్కీమ్ కి సంబంధించి దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ మెయిన్ గా తీసుకుంటే గహీర్ మాతా బీచ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. గహీర్ మాతా బీచ్ ఆ రిషికిల్వా బీచ్ అని చెప్పి చెప్తాం. సో గహీర్ మాతా బీచ్ ఆ రిషికిల్యా బీచ్ మెయిన్ గా ఈ యొక్క ఒలివియాకి సంబంధించి వీటి జనాభా అనేది అంతరించిపోతుంది, ఎక్కువ శాతం చనిపోతున్నాయి అని చెప్పి, సో వాటి యొక్క సంరక్షణ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టాలని చెప్పి ఒక ఆపరేషన్ స్కీమే మనకి యొక్క ఆపరేషన్ ఒలివియా.
సో మెయిన్ గా ఈ యొక్క మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ మరణిస్తున్నటువంటి వీటి శాతాన్ని తగ్గించేందుకు అండ్ వాటిని పరిరక్షించేందుకు గాను వాటి యొక్క భాగం మనకి మెయిన్ గా సంరక్షణ యాక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తూ వార్తలు వచ్చింది. సో ఇది మనకి ఒక ఆపరేషన్ ఒలివియాకి సంబంధించి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఒక రాష్ట్రం వార్తలు నిలిచింది ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ తోటి అని చెప్పవచ్చు. సో ఆ యొక్క రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రం. సో రాజస్థాన్ రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలో నిలిచిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. నూతన బోర్డు, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన్ బోర్డు అని చెప్పి ఒక స్కీమ్ మనకి వార్తలో నిలిచింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క స్కీమ్ మనకి అని చెప్పవచ్చు. సో ఆ యొక్క స్కీమ్ ఏంటి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి నూతన బోర్డ్ అంటే ఆ యొక్క నూతన్ బోర్డ్ ఏంటి అంటే వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డ్. సో వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డ్ అని చెప్పే ఒక బోర్డు మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో వేదాలను అభ్యసించే విద్య, సో వేదాలను అభ్యసించే విద్య అని మీనింగ్ అనమాట. సో మనకి దీని యొక్క అర్థం ఏంటి అంటే వేదాలను మన ఇటీవల కాలంలో మన పురాతన కాలంలో ఉన్నటువంటి వేదాభ్యాసాలను గురించి ఒక పవిత్రమైనటువంటి ఆ యొక్క అంశాల గురించి సో వాటికి సంబంధించినటువంటి నూతన అంశాల గురించి సో అభ్యసించేటువంటి విద్యా అభ్యాసాన్ని మనం ఈ యొక్క వేదాలను అభ్యసించే విద్య అని చెప్తాం. సో దీనికి సంబంధించి ఈ యొక్క వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డ్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా మనకి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఈ రోజు మనకి యొక్క రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వారు. సో ఈ విధంగా తీసుకుంటే దీన్ని ఏ విధంగా ఆరంభించారు, ఎందుకంటే వేదం అనగా పవిత్రత. సో మనకి మెయిన్ గా తీసుకుంటే ఇటీవల కాలంలో మన పురాతన కాలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వేదాలను కావచ్చు, ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాలను కావచ్చు, సో ప్రతి ఒక్క దాన్ని కూడా అభ్యసించేందుకు గాను సో ఆ యొక్క మార్గంలో ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు గాను ఈ యొక్క వేదిక ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డు అనేది మనకి ఈ రోజు ఈ యొక్క వేదాలను అభ్యసించేటువంటి ఒక విద్య అని చెప్పు. సో దీనిని మనకి ఈ యొక్క నూతన బోర్డు అనే ఒక స్కీమ్ తోటి ఈ రోజు యొక్క రాజస్థాన్ రాష్ట్రం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి వివిధ రకాలైనటువంటి అంశాలతోటి ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం అనేది తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఎవరైతే ఈ యొక్క తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు కనుక వస్తే సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డు అని ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైన రాష్ట్రాలు కూడా మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డ్ వేదాలను అభ్యసించే విద్య అని చెప్పవచ్చు. సో దీన్ని మనకి ఈ రోజు రాజస్థాన్ రాష్ట్రం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తూ వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్, ఎవరైతే ఈ యొక్క వేదాలను అభ్యసిస్తారో సో వేదాంగాలు ప్రతి ఒక్కదాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి దీని ద్వారా మనకి ఈ రోజు వీరు వెలువరిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఈ విధంగా గాయస్ మనకి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు నూతనంగా ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి కనుక ప్రత్యేకమైనటువంటి అంశం కావచ్చు, రాష్ట్రాల వారీగా తీసుకుంటే ఏదో ఒక అంశం ఏదైనా సరే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అంశాలు కనుక ఉంటే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అండ్ చాలా మనకి ఇంపార్టెంట్ అని కూడా చెప్పవచ్చు. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా మనకి శ్రద్ధ వహించండి. సో ఈ విధంగా ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం అనేది ఈ రోజు ఈ నూతన బోర్డు కార్యక్రమంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక ఉద్యమం మనకి వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం వివిధ రకాలైనటువంటి ఉద్యమాలు మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి ఉద్యమాలు కనుక ఏవైనా వస్తే సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు తీసుకుంటే మనకి ఈ యొక్క పర్యావరణ ఉద్యమం, సో ఈ యొక్క పర్యావరణ ఉద్యమం సో ఒక పర్యావరణానికి సంబంధించినటువంటి ఉద్యమం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనం చూసాం మనకి చాలా ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్లో రాష్ట్రంలో సంబంధించినటువంటి ఒక పర్యావరణ వ్యతిరేక ఉద్యమం అని చెప్పవచ్చు, సేవ్ బక్స్వాకా. సో సేవ్ బక్స్వాహా అని చెప్పే ఒక ఉద్యమం మనకి ఇటీవల కాలంలో చూసాం. అదే విధంగా తీసుకుంటే లక్షద్వీపులకు సంబంధించి సో సేవ్ లక్షద్వీపులు అని చెప్పి ఆ విధంగా మరొకటి చిన్నపాటి మనకి యొక్క బన్నీ గడ్డి ల్యాండ్స్, చాలా ఇంపార్టెంట్ బన్నీ గడ్ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పి చెప్తాం. సో ఆ యొక్క గ్రాస్ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి ఉద్యమాలు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలనం లేపాయని చెప్పవచ్చు. ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలో నిలుస్తున్నాయి. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ చిప్కో ఉద్యమం అని చెప్పవచ్చు. అండ్ నిన్నటి రోజున కూడా చూసాం తులు భాషకు సంబంధించి ఒక తెగ మనకి వార్తలో నిలిచింది. సో ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తూ అని చెప్పి సో ఇటీవల మనకి 10 రోజులు 10 days బ్యాక్ నుంచి కూడా ఇటువంటి ఉద్యమాలు అనేది కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి.
సో ఏదైనా సరే ఒక ఉద్యమం అనేది కనుక మనకు వార్తలో నిలిస్తే అది ఏ ఉద్యమం అయినా సరే ఆ యొక్క ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందువలన ఆ ఉద్యమం ప్రారంభించబడింది, సో ఆ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ముఖ్యంగా ఆ యొక్క ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి, సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఉద్యమాలకు సంబంధించి మనకి డెఫినెట్గా ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఈ రోజు పర్యావరణ ఉద్యమం అని చెప్పాం. సో ఈ యొక్క పర్యావరణ ఉద్యమం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రానికి. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు మనకి సింగనాయకన చాలా ఇంపార్టెంట్, సింగనాయకన హెల్లా అని చెప్తాం. సింగనాయకన హెల్లి ఒక ప్రాంతం, ఒక విలేజ్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి, ఈ యొక్క విలేజ్ కి సంబంధించి పర్యావరణ ఉద్యమం అనేది చెలరేగింది. చాలా ఇంపార్టెంట్. పర్యావరణానికి సంబంధించి మేధావులు అందరూ కూడా ఒక ఉద్యమాన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే దీన్ని మనకి ఎందుకు చేపట్టారు, దీనికి గల కారణం ఏంటి, ఎందుకు ఈ యొక్క ఉద్యమాన్ని రేకెత్తించారంటే ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక స్కీమ్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం మనకి ఈ రోజు ఈ యొక్క ఉద్యమానికి కారణమైంది. ఏంటి అంటే హెబ్బల్ నగావారా. సో చాలా ఇంపార్టెంట్. హెబ్బల్ నగావారా అనగా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పవచ్చు. సో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని డెవలప్మెంట్ కోసం చేసేటువంటి ఒక స్కీమ్. సో ఈ యొక్క హెబ్బల్ నగావారా అని చెప్పి ఈ యొక్క స్కీమ్ లో భాగంగా అందుకోసం ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి 6,000 చెట్లను నరికి వేయాలి అని చెప్పి సో ఆ యొక్క స్కీమ్ ని, ఆ యొక్క ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలి. సో ఆ యొక్క స్కీమ్ కనుక డెవలప్ అయితే ఆ యొక్క రాష్ట్రం డెవలప్ అవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి చెట్లు అన్ని కూడా చనిపోతాయి. ఇప్పటికే ఆక్సిజన్ వలన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనం చూస్తున్నాం. ఆక్సిజన్ కొరత వల్ల ఎంతమంది మరణిస్తున్నారో, వస్తున్నటువంటి విధ్వంసాలు అన్ని కూడా మనం పరిశీలిస్తుంటే, సో ఇటువంటి ఈ యొక్క సమయాల్లో చూసుకుంటే చెట్లను పెంచడం అనేది ఎంతో ముఖ్యమైన ఆవశ్యకత అని కూడా మనం ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు కూడా ప్లాంటేషన్ ప్రారంభించాయి. అండ్ వాటి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను, ఎన్నో రకాలైనటువంటి అవార్డ్స్ను కూడా ఇస్తూ ఒక ప్రత్యేకంగా ప్రజలను ప్రోత్సహిస్తున్నారని చెప్పవచ్చు. కానీ ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ కారణంగా 6,000 చెట్లను, సో పురాతన కాలమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి చెట్లను నరికివేయవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వం వెల్లడించింది. సో దానికి వ్యతిరేకంగా వీరు మనకి ఉద్యమం చేపడుతూ వార్తలు ఇచ్చారు. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 6,000 చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మనకి నరికివేయవద్దు, కావాలంటే ఈ యొక్క ప్రాజెక్టే మాకు వద్దు, అసలు ఈ ప్రాజెక్టే మాకు లేకపోయినా పర్లేదు, ఈ యొక్క డెవలప్మెంట్ అనేది మాకు అవసరం లేదు, కేవలం ఈ చెట్లను మాత్రం బ్రతకనివ్వండి అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఆ ప్రాజెక్ట్ ఈ రోజు నుంచి నిర్వహించబడకూడదు అని చెప్పి ఒక అంశంతో వీరు యొక్క ఉద్యమాన్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు. సో పర్యావరణ పరిరక్షణ, సో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యత. సో ఆ యొక్క బాధ్యతను ప్రజలు గుర్తు చేసుకుంటూ సో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం నిలబడదామని సో ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే మనకి ఈ యొక్క పర్యావరణ ఉద్యమం. సో ఈ యొక్క పర్యావరణ ఉద్యమం మనకి ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సింగనాయకన హెల్లి అని చెప్పి ఒక విలేజ్ లో మనకి ఏ ప్రాజెక్ట్ అవసరం కొరకు అంటే హెబ్బల్ నగావారా. సో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క స్కీమ్ ని ప్రారంభించడం అయితే జరిగింది. సో దాని వలన చెట్లను నరికి వేసేటువంటి ఒక కార్యక్రమం వలన పర్యావరణ ఉద్యమం, దానికి వ్యతిరేకంగా ఈ రోజు మనకి ప్రజలు ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని ప్రారంభించినప్పుడు అది ప్రజలకు వ్యతిరేకకరంగా ఉండకూడదు అండ్ ప్రజలను బాధపరిచేదిగా ఉండకూడదు. సో అటువంటివి కనుక ఉంటే ఈ విధంగా ప్రజలు తిరుగుబాట్లు అనేవి చేయడం మనం ఇటీవల కాలంలో కూడా చూసాం. ఈ యొక్క సేవ్ బక్స్వాకాకు సంబంధించి అండ్ అదేవిధంగా బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి కూడా సో మనకు ముఖ్యంగా చెట్లను పెంచడం అనేది చాలా ప్రాముఖ్యత అని చెప్పవచ్చు. సో దానికి సంబంధించి ఈ విధంగా ఈ యొక్క గవర్నమెంట్ తీసుకున్నటువంటి అంశాల పట్ల ప్రజలు ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలను చేపడుతూ తరచూ వార్తలు నిలుస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్ గైస్, ఏవైతే మనకి యొక్క పర్యావరణానికి సంబంధించి ఇటీవల కాలంలో నుంచి బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రతి బిట్కి కూడా మీరు చాలా ఇంపార్టెంట్ గా చూడండి. ఎందుకంటే మనకి బిఫోర్ 6 months ఉన్నటువంటి ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి యొక్క ముఖ్యంగా ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఈ యొక్క ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం. ఎక్కువగా కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఐఐటి మంది
ఇటీవల కాలంలో తరచూ వార్తలో నిలుస్తున్నటువంటిది మనకి ఏంటి అంటే ఐఐటీస్. సో ఐఐటికి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనం అంశాల వార్తలో చూస్తున్నాం. సో ఆ యొక్క ఐఐటీస్ వచ్చినప్పుడు ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో చూసాం ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ అని చెప్పి సో అటువంటి అంశాలు ఎక్కువగా కూడా పరిగణిస్తున్నాం. సో ఈ రోజు తీసుకుంటే మనకి ఐఐటి మంది సైంటిస్టులు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, మనకి కరోనాకి సంబంధించినటువంటి ఒక అంశంతో ఈ రోజు మనకి ఈ యొక్క ఐఐటీస్ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఐఐటి మంది అని చెప్పి ఇటీవల కాలంలో ఐఐటీస్కి సంబంధించి చాలా మనకి తరచూ నిలవడం అయితే జరిగింది. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు తీసుకుంటే మనకి ఈ ఐఐటి మంది ఎందుకు వార్తలో నిలిచింది, ఏ అంశంతో అంటే ఈ యొక్క కరోనా వైరస్ అనేది మనకి నాన్ స్ట్రక్చరల్ ఫార్ములాస్ అని చెప్పి చెప్పవచ్చు. నాన్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కోవిడ్లో మనకి 16 రకాలు ఉన్నాయి. సో ఆ యొక్క 16 రకాల్లో నాన్ స్ట్రక్చర్ 1 అనేది మనల్ని ప్రస్తుతం ప్రభావితం చేస్తుంది అండ్ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నటువంటిది ఈ యొక్క ఏంటి అంటే నాన్ స్ట్రక్చరల్ 1 అని చెప్పేది. సో ఈ 16 రకాల్లో ఈ యొక్క ఒక రకం అనేది మనల్ని అత్యంత ప్రభావితం చేస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. సో ఎవరైతే ఈ యొక్క NSP1 నాన్ స్ట్రక్చరల్ పార్ట్ 1 ప్రాబ్లమ్ని ఎవరైతే దీన్ని తగ్గించగలుగుతామో ఆటోమేటిక్గా ఈ యొక్క కంట్రోల్ చేయొచ్చు. కరోనా వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి మరొక అంశం అండ్ కీలకమైన అంశాన్ని ఈ రోజు మనకి ఐఐటి మంది వారు వెలువరించడం అయితే జరిగింది. ఎక్కువగా కూడా ఈ యొక్క నాన్ స్ట్రక్చరల్ కి సంబంధించి NSP అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క NSP నాన్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ లో NSP1 కంట్రోల్ చేయగలిగితే కరోనా వ్యాధిని మనం త్వరలోనే పూర్తిగా మన నుంచి వెళ్ళగొట్టవచ్చు అని చెప్పే ఉద్దేశంతో వీరు దీన్ని వెలువరిస్తూ వార్తలను ఇచ్చారు. సో ఐఐటి మంది వారు చెప్పినటువంటి యొక్క కీలకమైనటువంటి నిర్ణయం పట్ల ప్రస్తుతం పరిశోధనలు అయితే సాగుతున్నాయి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఐఐటి మందికి సంబంధించి ఎక్కువగా కూడా ఈ యొక్క ఐఐటీస్ వచ్చినప్పుడు దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అండ్ ఈ అంశాలను ఎక్కువ శాతం పరిగణలోకి తీసుకోండి. మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు అండ్ ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు అండ్ అదే విధంగా యాప్టిట్యూడ్ క్లాసెస్ ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదే విధంగా తీసుకుంటే యాప్టిట్యూడ్ లైవ్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అదే విధంగా ఇటీవల కాలంలో న్యూస్ పేపర్స్ అప్డేట్స్, డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వీడియోస్ కావచ్చు, మా యొక్క ప్రతి అప్డేట్స్ అనేది మీకు కనుక రావాలి అంటే, మా యొక్క ప్రతి వీడియోని మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ ని, ప్రతి వీడియోని మేము చేసే మా ఛానల్లో వచ్చేటువంటి ప్రతి లైవ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.